నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర. నాకు తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్య కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తశ్యై నమస్తశ్యై శక్తికాళ్యై నమో నమః. మా పీఠదేవత అయినటువంటి శక్తికాళి అమ్మవారి పాదపద్మములకు ప్రణమిలుతూ, ఏ దేవత గురించైనా సరే మనం చెప్పుకున్నా స్మరించుకున్నా ఆ దేవత మనల్ని అనుగ్రహిస్తుంది. 9 విధాలైనటువంటి భక్తి మార్గాల్లో కూడా చెప్తూ శ్రవణం స్మరణం కీర్తనం అని చెప్పారు. ఆ దేవతను స్మరించండి, ఆ దేవతల గురించి తలుచుకోండి, దేవత అనుగ్రహిస్తుంది అని చెప్పి. కానీ గురువు సకల దేవతల స్వరూపం కాబట్టి గురుస్మరణ కనుక చేస్తే దేవతలందరూ కూడాను మనల్ని అనుగ్రహిస్తారు. గురువు గురించి చెప్పుకున్నా, మాట్లాడినా, గురువు లీలని స్మరించినా, విన్నా దేవతలందరూ కూడా ఆశీర్వదించి అనుగ్రహిస్తారు. ఆ అవకాశం నేను పోగొట్టుకోకూడదు కాబట్టి స్వామివారి గురించి మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి స్వామివారి అనుగ్రహం, దేవతల అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వామివారి గురించి కొన్ని విషయాలు స్మరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే కొన్ని వందల వేల అద్భుతమైనటువంటి ఎన్నో విశేషాలు స్వామివారి గురించి ఉన్నాయి. పూర్వాశ్రమంలో స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలని రావు గారు ఇప్పుడే స్మరించారు. స్వామివారు పీఠాధిపత్యం స్వీకరించిన తర్వాత కుర్తాళ పీఠానికి జగద్గురువులుగా, పీఠాధీశ్వరులుగా మనల్ని అనుగ్రహిస్తున్నారు. కానీ స్వామివారు సన్యాసం తీసుకొని పీఠాధిపతులు అవడం కూడా చాలా అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఇందాకే కుర్తాళ సిద్ధేశ్వరి పీఠం గురించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. స్వామివారు పీఠాధిపతి అయినటువంటి తీరు నిజంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే సిద్ధేశ్వరి పీఠాన్ని స్థాపించినటువంటి వ్యక్తి మౌనస్వామి. మామూలుగా కూడా ఏ పీఠాన్నైనా సరే చూస్తే ఆ పీఠానికి పీఠాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి తన వారసులను ఎంపిక చేసుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. కానీ కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో ఒక విశేషం, ఒక ప్రత్యేకత ఉన్నది. పీఠ చరిత్ర కనుక చూస్తే అది బాగా అర్థమవుతుంది. ఏ వ్యక్తి పీఠాధిపతి కావాలన్నా కూడా పీఠాన్ని స్థాపించినటువంటి సిద్ధపురుషులు మౌనస్వామి నిర్ణయిస్తూ ఉంటారు. ఆ పీఠాధిపతి తన వారసులు అనుకున్నా కూడా మౌనస్వామి చెప్తూ ఉంటారు, ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి అని. అది ఎన్నో సందర్భాల్లో రిపీట్ అవడం జరిగింది స్వామివారి విషయంలో కూడా. స్వామివారు సన్యాసం తీసుకొని బృందావనానికి వెళ్ళి అక్కడ ఉండిపోదామని అనుకున్నారు. వారు రాధాదేవి గురించి తపస్సు చేశారు. అమ్మవారు అనుగ్రహించి తన మంత్రాన్ని చెప్పి సాక్షాత్కారాన్ని అనుగ్రహించింది. అలాగే స్వామివారు 600 సంవత్సరాల క్రితం పూజించినటువంటి కాళీదేవి ఆకాశ మార్గంలో అందరూ చూస్తుండగా గుంటూరులో అవతరించింది. అలాగే దశమహా విద్య దేవతలందరూ స్వామివారిని అనుగ్రహించారు. ఈ దేవత ఆ దేవత అని చెప్పలేము. ఎందరో దేవతల గురించి కొన్ని కోట్ల జపం చేసి కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 70 సంవత్సరాలుగా తపస్సు చేసి ఆ దేవతల అనుగ్రహాన్ని పొందటం మాత్రమే కాక ఇవాళ కొన్ని లక్షల కోట్ల మందికి ఆ దేవతల అనుగ్రహం వచ్చేటట్లుగా అనుగ్రహిస్తున్నారు స్వామివారు. ఆ రోజు స్వామివారు బృందావనానికి వెళ్ళిపోదామని చెప్పి సన్యాసం తీసుకొని పూర్వ పీఠాధిపతులైనటువంటి శివసుదానంద భారతి స్వామివారి దగ్గరికి వచ్చి అడిగారు, స్వామివారికి సన్యాసం ఇస్తాను, కానీ ఈ పీఠానికి మీరు ఉత్తరాధికారిగా ఉండాలి, నా తర్వాత ఈ పీఠ బాధ్యత మీరు స్వీకరించాలి అని చెప్పి అడిగారు. అడిగితే లేదండి, స్వామివారికి పూర్తి వైరాగ్యంలో ఉన్నారు అప్పటికే, లేదండి నేను బృందావనానికి వెళ్ళిపోతాను అంటే, ఒక పంచేద్దాం కులపతి గారు, మీరు పిలిస్తే దేవతలు వస్తారు, నాకు ఇది మౌన అనిపిస్తున్నది,
ఇవాళ రాత్రి నేను ఇక్కడ ఉంటాను, మన వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటారు, మీరు రాధాదేవిని పిలవండి, ఆమె దగ్గరికి వెళ్ళిపోదాం అని అంటున్నారు కదా, బృందావనంలో ఉంటారనుకుంటున్నారు కదా, అమ్మవారిని పిలిచి ఆమెని అడగండి, ఆమె ఒప్పుకుంటే మీరు ఈ పీఠాధిపత్యాన్ని స్వీకరించండి అని అన్నారు. సరే, రాత్రి వేళ అయింది, స్వామివారు ధ్యానానికి కూర్చున్నారు. వారు పిలిస్తే దేవతలు వస్తారు. వచ్చినటువంటి సంగతి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎన్నోసార్లు కొన్ని వేల మందికి లక్షల మందికి తెలిసే ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ రోజు కూడా ఒక సంఘటన జరిగింది. స్వామివారు ధ్యానం చేస్తూ అమ్మవారిని పిలిచారు, రాధాదేవిని. సచ్చిదానంద భారతి స్వామివారు మొదలైన వాళ్ళు అక్కడ చూస్తున్నారు ఏం జరుగుతుందా అని చెప్పి. దేవత వచ్చింది, స్వామివారు ఎక్కడ ఉండి తాను అక్కడికి వస్తానని చెప్పింది. కుర్తాడానికి తానే వస్తాను అని అనుగ్రహించింది. పీఠాధిపత్యాన్ని స్వీకరించమని చెప్పింది. అందుకు అనుగ్రహ సూచనగా ఒక చేతిలో కుంకుమని అక్షతలని అనుగ్రహించింది దేవత. స్వామివారు కళ్ళు తెరిచేటప్పటికి అందరూ చూస్తుండగా అక్కడ కుంకుమ అక్షతలు ప్రత్యక్షమైనవి, దేవత అనుగ్రహించినటానికి సూచనగా. అలా స్వామి పీఠానికి పీఠాధీశ్వరులు అయ్యారు. కుర్తాడ పీఠంలో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు. ముఖ్యంగా స్వామివారు మంత్రం అంటే ఏంటి, మంత్రం చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కొన్ని లక్షల మందికి తెలిసినట్లుగా చేసి, ఒక మంత్రం చేస్తే దేవత మన కష్టాలను మాత్రం తీసుకోవడం మాత్రమే కాకుండా దేవతల్ని చూడొచ్చు, దేవతలతో మాట్లాడచ్చు, దేవతల అనుగ్రహం పొందొచ్చు అని చెప్పి కొన్ని లక్షల మందికి మంత్రోపదేశం చేశారు. వాళ్ళ పూర్వజన్మలు చెప్పడం మాత్రమే కాక స్వామివారు ఎవరికి వారు వాళ్ళ పూర్వజన్మలు తెలుసుకునేట్టుగా ఎన్నో సందర్భాల్లో అనుగ్రహించారు. ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు. ఎందరో వ్యక్తుల్ని ఎంతో మృత్యుదండల నుంచి కాపాడిన ఎన్నో సంఘటనలు. మామూలుగా ఒక వ్యక్తి దైవం గురించి చెప్పేటప్పుడు అన్నీ తెలిసి ఉంటుంది. దైవం అంటే సర్వజ్ఞత, అన్నీ తెలిసి ఉంటాం. సర్వాంతర్యామిగా అన్ని చోట్ల ఉండటం అనేటువంటి రెండు విశేషాలని మనం చెప్పుకుంటాం. స్వామివారి విషయంలో ఎన్నోసార్లు చూడటం జరిగింది. స్వామివారి దగ్గరకు వచ్చి కూర్చుంటే మన కష్టాలు మనం చెప్పుకోవచ్చు, దానికి తగిన దీక్ష స్వామివారు అనుగ్రహించవచ్చు. చెప్పకుండానే స్వామివారికి సర్వం తెలుస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు. ఒకటి చెప్తాను. ఒకసారి స్వామివారి దర్శనానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. గుంటూరులో ఉన్నారు స్వామివారు, ఎండాకాలం. అయితే ఒక వ్యక్తి ఎప్పటికీ స్వామివారి శిష్యులు, భక్తులు. రెండో వ్యక్తిని కొత్తగా తీసుకొని వచ్చారు స్వామివారి దర్శనానికి. సరే, దర్శనం పూర్తయింది, ఇద్దరు బయటికి వెళ్ళారు. కొత్తగా వచ్చిన వ్యక్తి అన్నారు, స్వామివారి పక్కన మంచి మామిడి పండ్లు ప్రసాదంగా ఉన్నాయి, కానీ మనకు అరటి పండు ఇచ్చారు, మామిడి పండ్లు ఇవ్వలేదు అని చెప్పి బయటకు వచ్చారు. వస్తే వీళ్ళు మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. లోపల నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ స్వామివారు మిమ్మల్ని ఇద్దరిని పిలుస్తున్నారు అని చెప్పారు. ఏమిటి అంటే, ఇదిగో మామిడి పండు ప్రసాదం తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. ఏదనుకుంటే అది ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా ఎక్కడ మనం ఏమున్నా, ఏం కోరుకున్నా అది అనుగ్రహించడం, ఇలాంటివి ఎన్నో సంఘటనలు. మరొక సంఘటన చెప్తాను స్వామివారి గురించి. ఒక వ్యక్తికి మృత్యుగండం ఉంది అని చెప్పి జ్యోతిష్ చూసినటువంటి వాళ్ళందరూ చెప్పారు. చాలా మంది దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు, అదే చెప్తున్నారు, పలానా డేట్ బాగాలేదని చెప్పారు. స్వామివారి దగ్గరికి వచ్చి కాలభైరవం తీసుకోవాలి, మృత్యువులు జయించాలి అని చెప్పి ఆ వ్యక్తి బెంగళూరు నుండి కారులో కుర్తాడానికి బయలుదేరారు. సరే, రాత్రిపూట బయలుదేరారు. సగం దూరం వచ్చేటప్పటికి ఉన్నటువంటి కారు విపరీతమైన స్పీడ్లో వెళ్ళడం మొదలైంది. బ్రేక్స్ ఫెయిల్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. వెంటనే స్వామివారిని ప్రార్థించారు. స్వామీజీ, నేను మీ దగ్గరకు వస్తున్నాను, మృత్యువులు జయించడానికి మీరు భైరవ స్వరూపులు, భైరవ మంత్రాన్ని అనుగ్రహించడానికి వస్తున్నాను, కానీ ఈ లోపల మృత్యువే నా దగ్గరకు వచ్చినట్లుగా ఉన్నది, నా కుటుంబం కోసం నన్ను రక్షించండి అని ప్రార్థించారు. ప్రార్థిస్తే
ఉన్నటువంటి మీకు తెలుసు, చాలా మందికి కాశీ కనుక వెళ్తే తెలుస్తుంది, భైరవుడి వాహనం కుక్క. ఆ వ్యక్తి స్వామివారిని భైరవుడిగా భావించి స్మరిస్తున్నారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఉన్నటువంటి ఒక 5 అడుగులటువంటి నల్లటి కుక్క ఎదురు రావడం కార్ హెడ్ లైట్స్ లో కనిపిస్తూ ఉన్నది. కుక్క దగ్గరకు వస్తున్నది, కార్ స్పీడ్ దానంతటా తగ్గుతూ ఉన్నది. కుక్క దగ్గరకు వచ్చేటప్పటికి కారు దానంతటా అది ఆగిపోయింది. ఆశ్చర్యంగా వ్యక్తి కార్ తలుపు తీసి ఆ కుక్క దగ్గరికి వెళ్దాం అనుకునేటప్పటికి ఒక్క క్షణం కనిపించి చీకట్లో మాయమైపోయింది. ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు మరొక సంఘటన చెప్పి ముగిస్తాను. చాలా చోట్ల స్వామివారికి పాదపూజ చేసుకొని ఆ ఫలితం వల్ల ఎన్నో కష్టాలని ఇబ్బందుల్ని పోగొట్టుకొని కోరికలు తీర్చుకుంటున్నారు. అలాగే ఒక చోట స్వామివారికి పాదపూజ ఏర్పాటు చేశారు. చేస్తే ఆ ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. పాదపూజ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏంటంటే దేవుడిని పెద్ద ఒక రూపంలో ఉన్నది అని చెప్పి నమ్మేటువంటి వ్యక్తి కాదు. ప్రకృతి నుంచి శక్తిని తీసుకోవచ్చు, ఆకర్షించవచ్చు, దాంతో ఏదైనా సాధించవచ్చు అని నమ్మేటువంటి వ్యక్తి. సరే ఇంటికి వచ్చాడు. ఈ వ్యక్తి పాదపూజ చేసుకున్నటువంటి వ్యక్తి అతని ఫ్రెండ్ కావటం వల్ల సరే పాదపూజ పూర్తయింది. ఈ వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఇంకా ఏమిటి ఈ రోజుల్లో మనుషులకు పూజ చేయటము, ప్రకృతిలో నుండి బోల్డ్ శక్తి వస్తుంది మనకి. రేఖి అని మీకు తెలుసు, హీలింగ్ వాడతారు, రేఖి అని ఇక్కడ బాగా వాడతారు. ఆ వ్యక్తి రేఖి సాధకుడు అనమాట. ఇలా హీల్ చేసేటువంటి కూడా ఎన్నో ఉన్నాయి. ఇంకా నువ్వు పూజలు చేస్తూ ఉంటావు ఏమిటి ఇలా వ్యక్తులకు అని చెప్పి సరే ఇంతలో ఫోన్ వచ్చి బయటకు వచ్చారు. ఆ రేఖిలో డౌజింగ్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్. సరే ఫోన్ వచ్చి బయటకు వచ్చారు. ఇంతలో ఆ డౌజింగ్ కదలటం మొదలైంది. ఏమిటి ఇక్కడ ఏమిటి ఇంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందేంటి, డౌజింగ్ కదులుతుందని చెప్పి ఆ డౌజింగ్ని బయటకు తీస్తే ఒకవైపు బాగా తిరుగుతూ ఉంది. ఎక్కడ అంటే అక్కడ ఒక ప్లేట్లో నీళ్లు పోస్తున్నాయి. సరే ఫోన్ కాల్ మాట్లాడటం అయిపోయాక లోపలికి వచ్చి ఇక్కడ ఏవో నీళ్లు ఉన్నాయి, ఏదో నది నుండి తెప్పించావు, చాలా అద్భుతమైనటువంటి శక్తి ఆ నీళ్ళలో ఉన్నది, అది నేను హీలింగ్ కూడా వాడతాను అని చెప్పి అడిగారు. ఆ పాదపూజ చేసుకున్న వ్యక్తి నమ్మి ఆ నీళ్లు స్వామివారి పాదాలు కడిగినటువంటి నీళ్లు అని చెప్పారు. పాదాలు కడిగినటువంటి నీళ్ళలోనే అంత శక్తి ఉంటే ఇంకా స్వామివారి శక్తి గురించి చెప్పాలంటే అది వర్ణించినటువంటి అద్భుతమైన విషయం. అటువంటి స్వామివారు ఇవాళ మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారు. మనందరి పూర్వజన్మ సుకృతం. స్వామివారు అనుగ్రహిస్తే, గురువు అనుగ్రహిస్తే దేవతలందరూ కూడా తొందరగా మనల్ని అనుగ్రహిస్తారు. అటువంటి స్వామివారి అనుగ్రహం మనందరి పట్ల ఉండాలని, వారి అనుగ్రహం వల్ల మరింత తొందరగా మనం పూజించేటువంటి దేవతలు మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కొంచెం
ఇంకొంచెం నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామినమశ్చయే. జగన్నాథుడైన నారాయణులకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. విమలానంద యోగీంద్రం రామానందం త్రివిక్రమం ధీరం శివచిదానందం సద్గురూన్ ప్రణమామ్యహం. విమలానంద, త్రివిక్రమ రామానంద, శివచిదానంద భారతీ మహాస్వాములు గురు పరంపర వారికి ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఆశ్రిత పోషకుండగు హిమాచలనాథుడు భక్తి కొల్వా ధర్మాశ్రయమూర్తులై శత సహస్ర సమాధిక దీర్ఘజీవులై విశ్రుత శక్తి చాలన పరిప్రభులై విలసిల్లుచున్న సిద్ధాశ్రమయోగులంతలచి ప్రార్థన చేసెదా ఎల్లవేళలన్. హిమాలయంలో కైలాస మానస సరోవర ప్రాంతంలో సిద్ధాశ్రమం ఉన్నది. ఆ సిద్ధాశ్రమంలో మహనీయులు వందల వేల సంవత్సరాల దీర్ఘకాల జీవులు భౌతిక శరీరంతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆ మహనీయ గురు పరంపరను స్మరిస్తూ ఉన్నాను. గురు కృప లేక ఏదీ సాధ్యం కాదు. ఆ విషయాన్ని మాతాజీ ఇప్పుడే స్మరించారు. కాళీ మంత్ర సిద్ధురాలై శక్తిపీఠాధీశ్వరిగా ఈనాడు ప్రత్యేకంగా మహిళా జాగృతి కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి మాతాజీ రమ్యాయోగిని ఆశ్రమానికి సంబంధించి, కొత్తాళ పీఠానికి సంబంధించి మౌనస్వామిని గురించి కొన్ని విశేషాలను మీకు తెలియజేయటం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈనాడు సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ పవిత్రమైనటువంటి మహత్తరమైన సాంస్కృతిక నిలయంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. ఆప్తులు పల్లా ప్రగడ వారు, ఇంకా ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు శాస్త్రి గారు అనేక విషయాల గురించి సంభావించారు. సమయ సముచితమైనటువంటి వాక్కులను, మౌనస్వామితో ఉన్నటువంటి అనుబంధాన్ని, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠంతో ఉన్నటువంటి అనుబంధ సంబంధాలను ప్రస్తావించడం జరిగింది. మహనీయుడైనటువంటి మౌనస్వామి ఆయన చేసినటువంటి తపస్సు, ఆ తపస్సు యొక్క ఫలితం వల్ల ఆయన సాధించినటువంటి సిద్ధశక్తుల యొక్క మహత్వం వల్ల ఈనాడు కొత్తాడానికి సిద్ధయోగుల యొక్క రాకపోకలు బాగా ఎక్కువైంది. సహజంగానే అది మహానుభావుడైనటువంటి అగస్త్యుని యొక్క నిలయమది. మహర్షి తపస్సంపన్నుడైనటువంటి అగస్త్యుడు కాశీ నుండి బయలుదేరి ఆయన వింధ్య పర్వత గర్భాన్ని అణిచి ఆయన దక్షారామంలో, శ్రీశైలంలో, కంచిలో కొన్నాళ్ళు ఉండి అక్కడి నుంచి కొత్తాడానికి వచ్చాడు. ఇంకా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి లంక, జావా, బోర్నియో, సుమత్ర అనేక ప్రదేశాలకు వెళ్ళి అక్కడ శివాలయాలను స్థాపించాడు. ఆయన కుర్తాళంలో ఆయన స్థాపించినటువంటి ధరణీ పీఠం ఇప్పటికి కూడా ప్రకాశిస్తుంది. వాగ్వాదిని, వేణువాగ్వాదిని, ప్రాశక్తి సమన్వితుడైనటువంటి కొత్తాళ నాథేశ్వరుడు ఈనాడు
అపురూపంగా ప్రకాశిస్తూ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని అందిస్తున్నాడు. మహాపురుషుడైన మౌనస్వామితో హిమాలయాల నుండి సిద్ధేశ్వరీదేవి కదిలి వచ్చింది. సిద్ధేశ్వరి, సిద్ధమాత, సిద్ధ విద్య అయినటువంటి ఆ జగన్మాత కరుణా వరుణాలయై ఈనాడు కొత్తాడంలో ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి సిద్ధేశ్వరీదేవి యొక్క సన్నిధానం, శక్తి సంపన్నుడు నాడీ గణపతి యొక్క అనుగ్రహం, కాళీ కాలభైరవుల యొక్క కరుణ, ఇవన్నీ కూడా ఇవాళ కొత్తాడంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నవి. అటువంటి కొత్తాడ సిద్ధేశ్వరి పీఠ స్మరణ చేస్తూ ఈనాడు కొద్ది విశేషాలు మంత్ర సంప్రదాయం, సిద్ధ సంప్రదాయం, పీఠ సంప్రదాయం వీటన్నింటి గురించిన కొన్ని విశేషాలను స్మరిస్తాము. ఇవాళ సత్యనారాయణ స్వామి గుడికి వచ్చారు. మామూలుగా ఆంధ్రదేశంలో ఏదైనా శుభకార్యం చేస్తే సత్యనారాయణ వ్రతం చేస్తారు. సత్యనారాయణ స్వామి ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అంటే వైకుంఠ వల్లభుడు. వైకుంఠ వల్లభుడైన విష్ణుమూర్తి ఆయన నీలశ్యామల మేఘవర్ణుడై ప్రకాశిస్తుంటాడు. కానీ సత్యనారాయణ స్వామి ఎలా ఉంటాడు అంటే ఆయన శ్వేతద్వీపాధిపతి, తెల్లగా ఉంటాడు. ఆయన మామూలుగా మీరందరూ కూడా ఏదైనా పూజ మొదలు పెట్టేటప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని మొదలు పెడతారు. వినాయకుడి పూజ చేస్తూ వినాయకుడి విగ్రహమో లేకపోతే ఆ పసుపు మూత పెట్టి దానికి కుంకుమ రాసి శుక్లాంబరధరం అన్న శ్లోకంతో మొదలు పెడుతుంటారు. ఓ పండితుడికి సందేహం కలిగింది. ఆంధ్రదేశంలో వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిని గొప్ప విద్వాంసుడు. ఆయనకి సందేహం కలిగింది, ఇందులో వినాయకుడు ఎక్కడున్నాడు? శుక్లాంబరధరం, తెల్లటి గుడ్డలు కట్టుకున్నవాడు విష్ణువు, శశివర్ణం, తెల్లగా ఉండేటువంటి వాడు చంద్రుడిలాగా, చతుర్భుజుడు, ప్రసన్నవదనుడు, ఇందులో వినాయకుడు ఎక్కడున్నాడు? వినాయకుడిని పూజ ప్రారంభించగానే ఈ శ్లోకాన్ని చదువుతారేమిటి అంటే ఓ పండితుడు అన్నాడు, ఇందులో ప్రసన్నవదనం అన్నది కదండి, ప్రసన్నం అన్న శబ్దానికి ప్రసన్నో మత్తవారణ అనే ఒక చోట ఉన్నది, ప్రసన్న శబ్దానికి ఏనుగా అన్న అర్థం ఉన్నది అన్నాడు. ఏనుగా అన్న అర్థం ఆ శ్లోకంలో వినాయకుడు ఉన్నాడని చూపించడానికి పుట్టిందే తప్ప ఇంకెక్కడా లేదు సాహిత్యంలో. ఆ శబ్దానికి ఏనుగా అన్న అర్థం ప్రసన్నవదనుడు అంటే మంచి సుందరంగా ప్రసన్నంగా ఉండేటువంటి వాడు, కరుణతో ప్రేమతో చూసేటువంటి వాడు అని అర్థమే తప్ప ఏనుగా అని అర్థం ఎక్కడా లేదు. కానీ ఈ అర్థంలో లోకంలో వ్యాపించింది. కానీ దానికి ఏమిటంటే ప్రామాణికులైన పండితులు భావించేది ఇది సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి శ్లోకం. ఇది సత్యనారాయణ స్వామి తెల్లగా ఉంటాడు, 4 భుజములు కలిగి ఉంటాడు, శశివర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు, తెల్లటి వస్త్రాలు కట్టుకుంటాడు. కనుక ఈ శ్లోకం విష్ణుమూర్తి నారాయణులకు సంబంధించింది అని పండితులు భావించారు. నారాయణుడు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని సంవత్సరాల క్రింద మరీచి మహర్షి రాసినటువంటి విమానకల్పం అన్న గ్రంథాన్ని ప్రచురించారు. అంటే ఆగమ శాస్త్రంలో దేవాలయాలలో విమానాలు ఎట్లా ఉంటాయి, సరే ఆకాశంలో తిరిగే విమానాలు అవి అట్లా ఉంచి ఆ గ్రంథంలో దేవ ఆలయాలకు సంబంధించిన ఆగమ శాస్త్ర విశేషాలు చెబుతూ అందులో నారాయణుడి గురించిన ప్రస్తావన చేశాడు. ఆయన చేస్తూ వైకుంఠం ఉన్నది, వైకుంఠంలో 4 భాగాలు అన్నాడు ఆయన. ఆ 4 భాగాలలో కింది భాగంలో విష్ణు ఉంటాడు, పై భాగంలో 1, 2, 3, 4, రెండో భాగంలో మహావిష్ణువు ఉంటాడు, మూడో భాగంలో సదావిష్ణువు ఉంటాడు, 4వ భాగంలో పైన అన్నిటికంటే పైన నారాయణుడు ఉంటాడు. విష్ణు, మహావిష్ణు, సదావిష్ణు, నారాయణ, ఇవి
అందులో ఉండేటువంటి విభాగాలు అని మరీచి మహర్షి ప్రస్తావించాడు. నారాయణుడి గురించిన విశేషాలు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. అంటే సంస్కృతంలో భారత రచన తర్వాత హరివంశము అనే గ్రంథం ఉన్నది. వ్యాసుల వారు చెప్పింది హరివంశం. ఆ హరివంశంలో నారాయణుడి గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. దేవతలు దానవులు యుద్ధం చేస్తున్నారట. యుద్ధం చేస్తుంటే దేవతలు ఓడిపోతున్నారు. అప్పుడు నారాయణుడు వచ్చి ఆయన దేవతల తరఫున యుద్ధం చేసి వీళ్ళని గెలిపించాడు, రాక్షసులను ఓడించాడు. ఓడిస్తే ఒక విజయోత్సవ సభ చేశారట. ఆ విజయోత్సవ సభలకు బ్రహ్మదేవుడిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఈ నారాయణుడు అనేటువంటి ఆయన మనకు చాలా సహాయం చేశాడు, ఆయన వల్ల మనం యుద్ధంలో గెలిచాము అని దేవతలు చెప్పారు. ఎవరి నారాయణుడు చూశాడు. తాను సృష్టించిన సృష్టిలోని వాడు కాదు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో చూశాడు బ్రహ్మదేవుడు. ఎవరి నాని తనకేం అందటంలే, తన శక్తి సరిపోవటం లేదు. ఆశ్చర్యపడ్డాడు, ఎవరి తెలుగు అని చెప్పి. సరే ఏదో సన్మానం జరిగింది, వాళ్ళే జరిగింది. నారాయణుని సన్మానం చేశారు. నారాయణుడిని మీరు ఒకసారి మా బ్రహ్మలోకానికి రావాల్సింది అని బ్రహ్మదేవుడు ఆహ్వానించాడు. ఆయన వెళ్ళాడు. ఈ నారాయణుడు ఏమిటి అంటే చాలా వినయాన్ని చూపిస్తున్నాడు. బ్రహ్మదేవుడికి ఆయనే నమస్కారం చేస్తున్నాడు. సత్యలోకానికి కూడా వెళ్ళిన తర్వాత అక్కడ మహర్షులందరికీ నమస్కారం చేశాడు. అందరూ ఆశీర్వదించారు. మహానుభావుడిగా అన్నారు, వచ్చారు. ఆ తర్వాత ఆయన నేను యుద్ధంలో అలసిపోయినాను, నేను ఒక గుహలో పడుకుంటాను అని అంటే దేవతలు ఒక గుహను ఏర్పాటు చేశారట. ఆ గుహలో నిద్రపోతున్నాడు నారాయణుడు. చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని కథలు పురాణాలలో, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. యుగాలు గడుస్తున్నాయి. ద్వాపరయుగం వచ్చింది. రాక్షసులందరూ పుట్టారు. కంసుడు, నరకాసురుడు, బాణాసురుడు, జరాసంధుడు వీళ్ళందరూ పుట్టారు. దుర్మార్గాలు చేస్తున్నారు. వీళ్ళని చంపడానికి ఎవరి శక్తి చాలటం లేదు. చాలకపోతే అప్పుడు దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారట. అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఆ నారాయణుడు అప్పుడు బాగా యుద్ధాలు చేశాడు కదా, ఆయన అడుగుదాం, మనం వెళ్ళి ఆయన ఈ రాక్షసులను చంపకుందాము అని వెళ్తే ఆయన నిద్రపోతున్నాడండి అన్నారు. సరే లేపుదాం, మరి ఏం చేస్తాం, అత్యవసరమైనప్పుడు నిద్ర లేకపోతే అని నిద్ర లేపారు. లేపితే బ్రహ్మదేవుడు అడిగాడు, స్వామి మీరు వెళ్ళి కాస్త భూలోకంలో పుట్టి ఆ రాక్షస సంహారం చేయాలి అన్నట్టు. ఇంతమంది కోరారు కాబట్టి నారాయణుడు అంగీకరించి ఆయన కృష్ణుడిగా పుట్టి ఈ రాక్షస సంహారం చేశాడు అని చెప్పి. నిన్న కూడా నేను కొన్ని విశేషాలు చెప్పాను కృష్ణుడి గురించి, విష్ణుమూర్తి గురించి. వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి రాక్షసులను ఎందువల్ల చంపడానికి వీల్లేకపోయిందో నిన్న ప్రస్తావించాను. ఎందుకంటే భూదేవి కుమారుడైనటువంటి నరకాసురుడు తనకు పుట్టినవాడు, తాను చంపితే భూదేవి బాధపడుతుంది. కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు, వాడు తన చేతిలో చంపకుండా బ్రహ్మదేవుడు వరమిచ్చాడు, వాడిని చంపడానికి వీల్లేదు. అట్లనే బాణాసురుడికి పరమేశ్వరుడు మహేశ్వరుడు వరమిచ్చాడు. వాడి మీదకి ఎవరైనా బలవంతుడు యుద్ధానికి వస్తే తాను వాళ్ళ తరఫున వెళ్ళి యుద్ధం చేస్తాను అని చెప్పి. తాను శివుడితో యుద్ధం చేయడం బాగుండదు, నరకాసురుడిని చంపడం కుదరదు, కంసుడిని చంపడానికి వీల్లేదు. అందుకని నిన్న చెప్పేటప్పుడు గోలోక కృష్ణుడి గురించి చెప్పాను. అది ఒక కథ. ఈ కథ భారతానంతర హరివంశంలో ఉన్న కథ. ఇదేమిటి అంటే ఈ నారాయణుడు వెళ్ళి, అతడు శ్వేతద్వీపాధిపతి అయినటువంటి నారాయణుడు వెళ్ళి అతడు కృష్ణుడిగా పుట్టి రాక్షస సంహారం చేశాడు అనేటువంటిది ఇది హరివంశంలో ఉన్నటువంటి కథ. ఇట్లా ఒక్కో పురాణానికి కొంచెం తేడాలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అనేక కథలలో ఈ వైవిధ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు దేవకి వసుదేవులకు కృష్ణుడు పుట్టాడు. పుట్టిన కృష్ణుడిని తీసుకెళ్ళి నందుడు యశోదాదేవి పక్కలో పడుకోబెట్టి ఆమెకు పుట్టిన ఆడపిల్లను తీసుకొచ్చి దేవకి దేవి పక్కన పడుకోబెట్టాడు. కంసుడు వచ్చాడు, ఆడపిల్ల పుట్టిందయ్యా, మగవాడు కదా, నేను చంపుతానని ఆకాశవాణి చెప్పింది. ఆకాశవాణి అబద్ధాలు చెప్పింది,
కనుక నువ్వు దీని గురించి బాధపడాల్సిన పని లేదు, ఈ అమ్మాయి నేను చెయ్యొద్దు, ఆడపిల్ల కదా అన్నాడు. అంటే ఆడపిల్ల అని నా చూడకుండా కంసుడు ఆ అమ్మాయిని బండకేసి బాదాడు. బాధితే ఆమె ఆకాశానికి లేచి మహాకాళిగా లేచి నిల్చొని యోగ మాయ రే నిన్ను చంపేవాడు వేరే ఇంకో చోట పెరుగుతున్నాడు రా అని చెప్పి అదృశ్యమైంది. భాగవతంలో మనకు అనిపించేది అదే. కానీ దీనికి మరొక కథ ఉన్నది బ్రహ్మవైవర్త పురాణాల్లో. కంసుడు అన్నట్ట ఆడపిల్ల చంపడం ఏంటి, ఇది నా స్టేటస్కు నా గౌరవానికి లోపం, ఆడపిల్ల తెలుసుకోండి మీరు అన్నట్ట. దేవకీ వసుదేవులు ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు అని మనకు బ్రహ్మవైవర్త పురాణంలో కనిపిస్తుంది. ఇట్లా పురాణాలలో కథలలో రకరకాలైనటువంటి వైవిధ్యాలు కనిపిస్తాయి. అట్లనే నారాయణుని గురించి కూడా సత్యనారాయణ స్వామి ఆలయం కదా అని కొంత ప్రస్తావిస్తున్నాం. దాని గురించి నారాయణుని గురించి కూడా భాగవతంలో హరివంశంలో ఇలాంటి కొన్ని విచిత్రములైన కథలు ఉన్నాయి. ఈ నారాయణుడు వేరు, వైకుంఠ వల్లభుడైనటువంటి విష్ణుమూర్తి వేరు అని చెప్పి వీటి గ్రంథాలలో కనిపిస్తుంది. గోలోక కృష్ణుడు వేరు. మామూలుగా ఇవన్నీ వింటుంటే ఇదేమిటి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. నారాయణుడు వేరు, విష్ణువు వేరు, కృష్ణుడు వేరు అంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ కలుగుతుందండి అంటారు. మామూలు ఏమక్కర్లేదు. విష్ణు నారాయణ కృష్ణు వైకుంఠో విశ్వశ్రేమ అందరూ ఒకటేనా అనుకుంటే ఏ ఇబ్బంది లేదు. అంటే కథల్లో కొంచెం అక్కడక్కడ ఇలాంటి కథలు విశేషాలు లభించింది. నారాయణుడు కృష్ణుడుగా పుట్టాడు ఈ పురాణం ప్రకారం. విష్ణుమూర్తి వైకుంఠంలోనే ఉన్నాడు. ఉంటే ఈ నారాయణుడు రాక్షస సంహారం చేస్తుంటే విష్ణుమూర్తికి ఒకసారి ఈ నారాయణుడు రాక్షసులు చాలామంది చంపుతున్నట్ట ఒకసారి చూద్దామని అనిపించింది. చూద్దామని అనిపిస్తే ఎట్లా ఆయన వైకుంఠం నుంచి దిగొచ్చి చూడటానికి రాడు, బాగుండదు, ఈయన పిలిపించుకోవాలి. ఎలా పిలిపించడం అని అంటే ఓ చిన్న మాయ చేశాట. ద్వారక దగ్గర ఒక గ్రామం, ఆ గ్రామంలో బ్రాహ్మడు ఉన్నాడు. ఆ బ్రాహ్మడికి పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టగానే ఆ ప్రసవ మందిరంలో నుంచి ఆ పిల్లవాడు కాస్త అదృశ్యమైపోయినాడు. ఎవరో తీసుకెళ్ళిపోయినాడు. పుట్టాడు అన్నారు, మాయమైనాడు అన్నారు. ఇట్లా 6 పిల్లలు పుట్టారు, 6 మాయమైనారు. 7వసారి గర్భవతి అయిందా బ్రాహ్మడి భార్య. ఆయన ఎప్పుడు ఇంతేనట్టుంది, ఇంకా మనకు పిల్లలు ఉండే యోగం లేదు అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ద్వారక వెళ్ళి కృష్ణస్వామి నన్ను రక్షించు, నాకు పిల్లలు లేరు, నా భార్యకు ఇలా సంఘటన జరిగింది, 7వసారి గర్భవతి అయింది, కనీసం ఈ గర్భమైనా నాకు దక్కి మా వంశం నిలబడేటట్లు చెయ్యి. ఎవరు ఎత్తుకుపోతున్నారు, ప్రసవం కాగానే ఎవరు ఎత్తుకుపోతున్నారో తెలియటం లేదు అన్నట్టు. అంటే కృష్ణుడు అప్పుడు యజ్ఞం చేస్తున్నాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞ సమయంలో బయటికి కదలకూడదు, నేను యజ్ఞం అయిపోయిన తర్వాత వస్తాను అన్నాడు. అంటే అయ్యా మీరు యజ్ఞం చేస్తున్నారు బాగుంది, అప్పటిదాకా ప్రసవం ఆగుతుందా, మా భార్య ఈ పూటో రేపు అన్నట్టుగా ఉంది, మీరు రావాలి వెంటనే అన్నట్టు. ఎట్లా అని చూస్తున్నాడు కృష్ణుడు. యజ్ఞం చూడటానికి అర్జునుడు వచ్చాడు హస్తినాపురం నుండి. అర్జునుడు వస్తే అర్జునుడు అన్నాడు, కృష్ణ ఇంత చిన్న పనికి నువ్వు వెళ్ళాల్సిన పని ఏమిటి, నువ్వు యజ్ఞంలో ఉన్నావు కదా, నేను చూస్తాను లే పని, ఆ పిల్లవాడిని రక్షించడం ఏమిటి, ఎవరో ఎత్తుకుపోతున్నారు, ఏదో భూతమో ప్రయత్నమో పిశాచమో ఎవడో ఒకడు వస్తాడు, వాడిని ఆపలేని అంతసేపు నేను చూస్తాను అన్నాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. పదవయ్యా నేను వస్తాను అన్నాడు అర్జునుడు. కృష్ణుడు కూడా తల ఊపాడు సరే అని. అర్జునుడిని తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళారు. ప్రసవ సమయం వచ్చింది, ఆమెకు నొప్పులు వస్తున్నాయి. ఇంటి చుట్టూ ఇతడు శర పంజరాన్ని నిర్మించాడు. చిలుకకు పంజరం ఎట్లా అయితే ఉంటుందో అట్లనే బాణములతో పంజరాన్ని నిర్మించాడు. ఎవరు లోపలికి పోవడానికి వీలు లేకుండా వాటన్నింటినీ కూడా ఆ బాణములను అస్త్ర మంత్రములతో అభిమంత్రించాడు. ఒట్టి బాణాలు కావు, అస్త్రములతో అభిమంత్రించాడు. అభిమంత్రించేసరికి చుట్టూ అంతా బాణాలు అస్త్రాలు. ఎవరు ఏ భూత ప్రేతములు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. అలాంటి అస్త్ర మంత్రాలతో దుర్భేద్యమైనటువంటి ఆ ప్రదేశం. ఆమె ప్రసవం అయింది, మళ్ళీ మామూలే. పిల్లగాడు పుట్టాడు, మాయమైనాడు. అయ్యో మాయమైనాడు అన్నారు.
అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు. ఎట్లా, ఎవరు వచ్చారు, ఎవరు కనపడటం లేదు, ఎవరు మామూలు భూత ప్రేతాలు, ఎవరు దేవతలు, ఎవరు రావడానికి వీల్లేదు ఇక్కడికి. ఆశ్చర్యపడ్డాడు, ఏం చేయాలో తోచలేదు. ఆ బ్రాహ్మడు అన్నాడు, చేతగాని వాడు చేతగానట్టు ఊరుకోక, నేను చేస్తాను కదా, మగాళ్ళగా వచ్చావు, నేను కృష్ణుడిని బతిలాట తెచ్చుకునేవాడిని, ఏమిటయ్యా ఇలాంటి పని చేశావు. అర్జునుడు కోపం తలచుకున్నాడు. తలచుకొని ఆమెన ఇద్దరు కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. ఓ కూడా ప్రయాణం వెళ్ళేసరికి ఆ కృష్ణుడి యజ్ఞం అయిపోయింది. అయిపోతే ఇలా జరిగింది అన్నారు. అంటే ఏం పర్వాలేదయ్యా, నీ పిల్లలను నేను తీసుకొచ్చి పెడతాను, నువ్వేం బాధపడద్దు, నువ్వు ఇక్కడ అతిథి గృహంలో ఉండు అన్నాడు. ఉండు అంటే ఆ బ్రాహ్మణ అక్కడ ఉన్నాడు. మర్నాడు పొద్దున్నే అర్జునుడు కృష్ణుడు బయలుదేరారు. కృష్ణుడి రథం వచ్చింది. ఆ రథం మీద కృష్ణుడు కూర్చున్నాడు. అర్జునుడు ఎక్కడ కూర్చోవాలి? మామూలుగా భారత యుద్ధంలో అర్జునుడు రథం మీద కూర్చున్నాడు, కృష్ణుడు సారథి. ఇక్కడ కృష్ణుడు వెళ్ళి రథం మీద కూర్చున్నాడు. అర్జునుడు చూస్తున్నాడు, నువ్వు నడుపు ఇవాళ అన్నాడు. దాన్ని నువ్వు నడుపు అన్నాడు అర్జునుడిని. అర్జునుడు కూర్చున్నాడు. అర్జునుడు రథాన్ని నడుపుతున్నాడు. అలా ఉన్నటువంటి ఆ రథం కాస్త ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆకాశంలోకి వెళ్ళిపోయి అలా 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 వెళ్ళి భూమి దాటిపోయింది. బ్రహ్మాండం దాటుతున్నది. ఎటుపోవాలో తెలియనటువంటి స్థితికి వెళుతున్నది. మహాంధకారం వచ్చింది. కటికి చీకటి. కృష్ణ ఎటుపోవాలో అర్థం కావటం లేదు. అంతా కటికి చీకటిగా ఉంది. మహాతమస్సు. గుర్రాలకు కళ్ళు కనపడటం లేదు, నాకు కళ్ళు కనపడటం లేదు, ఏం చేయాలో తోచటం లేదు, ఎట్లా అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు చక్ర ప్రయోగం చేస్తే వెలుతురు వచ్చింది. అంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. కొంత దూరం వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈసారి చీకటి కాక కళ్ళు మిరుమిట్లు కలిపేటువంటి కాంతి వచ్చింది. కళ్ళు మిరుమిట్లు కలిపే చీకట్లోనన్నా కొంత కళ్ళు పొడుచుకుని చూడగలం, కానీ కళ్ళు మిరుమిట్లు కలిపేటువంటి కాంతి సూర్యుడిని సరాసరి చూడగలమా? అట్లాంటిది ఒక 1000 మంది సూర్యులు ప్రకాశిస్తున్నటువంటి కాంతి. అసలు కళ్ళు తెరవలేకుండాను. ఈ వెలుతురు ఏమిటి అర్థం కావటం లేదు. ఇదేదో ఒక మహా తేజస్సుగా ప్రకాశిస్తున్నది. కృష్ణ నా వల్ల కావటం లేదు, ఏం చేయాలా అన్నాడు. అంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి వస్తాను అన్నాడు. కృష్ణుడు రథం దిగి ఆమెన ఆ మహా తేజస్సులకు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి 7 పిల్లలను తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణి కుమారులు 7 కూడా తీసుకొచ్చాడు. ఆయన తీసుకొస్తే ఆశ్చర్యపడ్డాడు అర్జునుడు. ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చావు కృష్ణ? అవన్నీ తర్వాత చూద్దాం లేపదా అన్నారు. ద్వారకకు వెళ్ళారు. ఆ పిల్లలను బ్రాహ్మణికి అప్పగించారు. అప్పగించిన తర్వాత కృష్ణుడు అడిగాడు, అర్జునుడు అడిగాడు, కృష్ణ ఇది నాకు అర్థం కావటం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఆ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళందరినీ ఎలా తీసుకొచ్చావు అని అడిగాడు. అంటే నేను విష్ణుమూర్తిని చూడటానికి వెళ్ళాను అన్నాడు. అదేమిటి విష్ణుమూర్తిని చూడటానికి వెళ్ళాను అంటే నువ్వు విష్ణువు కాదా అన్నాడు. నేను విష్ణువే అనుకో, కానీ నేను నారాయణుణ్ణి, నేను నారాయణ కృష్ణుణ్ణి. విష్ణువులను చూడాలనుకున్నాడు. చూడాలనుకొని ఈ మాయ చేశాడు ఆయన. మహాపురుషుడు వైకుంఠవల్లభుడు నన్ను చూడాలనుకొని ఈ మాయ చేస్తే నేను వెళ్ళాను. నన్ను చూసి ఆశీర్వదించాడు ఆయన. వైకుంఠంలో ఉండేటువంటి మహర్షులు నన్ను ఆశీర్వదించారు. నేను ఆ పిల్లలను ఆయన అడిగి తీసుకొని వచ్చాను నేను అన్నాడు. అంటే ఈ కథ హరివంశంలోనే కాదు, భాగవతంలో కూడా ఉంది. ఇట్లా నారాయణ కృష్ణుడు, వైకుంఠ వల్లభుడైన కృష్ణుడు, ఇట్లా నారాయణ కృష్ణ విష్ణు కథలలో చాలా విచిత్రములైనటువంటి విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి నారాయణుడు పరమేశ్వరుడు అష్టాక్షరి మంత్రాన్ని చేస్తుంటారు. విష్ణుమూర్తి యొక్క వాసుదేవ మంత్రాన్ని చేస్తారు. నారాయణ మంత్రాన్ని చేసినటువంటి ఒక విద్యాధరుడు, అతడు 1,00,000 సంవత్సరాల పాటు విద్యాధర సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని పొందాడు. మహర్షి అయినటువంటి నారదుడు అతనికి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. నారదుడు అప్పుడప్పుడు కొందరిని ఎంపిక చేసుకొని వాళ్ళకి మంత్రోపదేశం చేస్తాడు. అంటే
మంత్రోపదేశం చేసేటువంటి వ్యక్తి సిద్ధపురుషుడు మహాయోగి కనుక అయ్యేటట్లయితే ఆ వ్యక్తులకు తొందరగా అనుభవాలు వస్తాయి, తొందరగా దివ్యానుభవాలు కలుగుతాయి. వాళ్ళే కొంచెం కష్టపడి సాధన చేసుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది, రాకపోదును, కానీ కొంత సమయం పడుతుంది. గురువు ఆ వ్యక్తి యొక్క హృదయంలో మంత్రమన్న పేరుతో చిన్న దీపాన్ని వెలిగిస్తాడు. మంత్రమే ఒక దీపం, మంత్రం ఒక దీపం. మంత్రంలో శబ్దములు ఉంటాయి. నారాయణాయ నమో నారాయణాయ, నమ శివాయ, నమో వెంకటేశాయ, నమో భగవతే వాసుదేవాయ, ఇలా మంత్రం చెప్తారు. మంత్రంలో ఉండే శబ్దములకు కాంతి ఉన్నది. ఆ కాంతి, ప్రతి శబ్దానికి ఒక కాంతి ఉన్నది. మనం ఉచ్చరించేటువంటి శబ్దాలలో తెల్లని శబ్దములు, నల్లని శబ్దములు, ఎర్రటి శబ్దములు, పచ్చటి శబ్దములు, పసుపచ్చ, ఆకుపచ్చ, రకరకాలైనటువంటి శబ్దాలు ఉన్నాయి. అంటే ఇదేమిటండి అని అంటే ఆ శబ్దము మీద కొన్ని వేల లక్షల సార్లు ఉచ్చరిస్తే ఆ రకమైనటువంటి వర్ణం పుడుతుంది. ఐం అని ఉచ్చరించారనుకోండి, తెల్లటి కాంతి పుడుతుంది. రమ్, రామ్ అన్నారనుకోండి, ఎర్రటి కాంతి పుడుతుంది. క్లీం అన్నారనుకోండి, నీల వర్ణోద్భాసితమైనటువంటి కాంతి ఉదయిస్తుంది. క్లీం అన్నారనుకోండి, పసుపచ్చ కాంతి పుడుతుంది. ఈ కాంతి పుడుతుంది అనడానికి నిదర్శనం ఏమిటి? చేసి చూడండి. చేసి చూస్తే వాడు కాకపోతే రేపైనా మీరైనా చూడగలుగుతారు. అదేం అసాధ్యమైనటువంటి అంశం కాదు. థియోసాఫికల్ సొసైటీలో లెడ్బేటర్ అని పేరు మీలో కొంతమంది మీరు ఉంటారు. మేడం బ్లావెట్స్కీ థియోసాఫికల్ సొసైటీ స్థాపించిన వ్యక్తి. ఆమె తర్వాత ఇండియాకు వచ్చిన వాళ్ళలో డాక్టర్ యానిసెంట్, లెడ్బేటర్, వీళ్ళందరూ ఉన్నారు. లెడ్బేటర్ ఒకసారి ఒక గాయత్రి మంత్రాన్ని చేసేటువంటి ఒక ఉపాసకుడి దగ్గరికి వెళ్ళారు. గాయత్రి మంత్రము చాలా గొప్పదని చెబుతారు. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతుపర దైవతం. గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు అని చెప్తారు. గాయత్రి మంత్రం యొక్క శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలండి నాకు. మీరు గాయత్రి మంత్రోపాసకులని విన్నాను. ఆ మంత్రాన్ని జపం చేస్తుంటే ఏం జరుగుతుందో చూడాలన్నది. అంటే ఏం చూస్తావన్నాడు ఆయన. నేను ధ్యానాభ్యాసం చేసిన వాడిని, ఐ మెడిటేటర్, నాకు కొంత తెలుస్తుందండి అన్నాడు. అయితే చెయ్యి, నేను జపం చేస్తూ ఉంటాను, నా ఎదురుగా కూర్చో అన్నాడు ఆయన. ఎదురుగా కూర్చున్నాడు. లెడ్బేటర్ కళ్ళు మూసుకొని చూస్తున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని జపం చేస్తున్నాడు. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని అంటున్నాడు. అంటుంటే అతనికి కనిపిస్తున్నది లెడ్బేటర్కు ఆశ్చర్యంగా. ఆ శబ్దములలో నుండి 7 వన్నెలు కలిగినటువంటి కాంతి కిరణములు ఆకాశానికి లేస్తున్నాయి. సూర్యమండలం దాకా వెళ్తున్నాయి ఆ కాంతులు. సూర్యుడి కాంతిలో 7 చిన్న రంగులు ఉన్నాయి, 7 వర్ణాల కాంతి కిరణాలు ఉన్నాయి అని వాడు సైన్స్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. అలా సప్త వర్ణోద్భాసితమైనటువంటి కాంతి పుంజం ఆకాశానికి వెళ్తున్నది. అలానే ఆకాశంలో నుండి కొంత సాధన కనుక తీవ్రంగా చేస్తే ఇక్కడికి అక్కడికి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది, సంబంధం ఏర్పడుతుంది, అనుబంధం ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి మీరు ఒక నిచ్చెన వేస్తే అక్కడి నుంచి దేవతలు దిగి వస్తారు. ముందు నిచ్చెన కట్టాలి, మీరు నిచ్చెన నిర్మించాలి. మూర్తి పతంతి వ్యోమతలా సంతతంతః సర్వతనౌ సంప్రవహంతి దివ్యజరై వాసవ శక్తిర్మాం విశతు. అంతరిక్షంలో నుండి దివ్యశక్తి నా శిరస్సు మీద పడుతున్నది. పరమేశ్వరి అయినటువంటి దేవత జగన్మాత, ఆమె యొక్క తేజస్సు నాలోకి దిగుతున్నది అని అంటాడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని మహనీయుడైనటువంటి తపస్సంపన్నుడు. ఈ లెడ్బేటర్ ఆ రకంగా ఆ గాయత్రి మంత్రోచ్చారణ చేస్తుంటే జరిగేటువంటి అద్భుతాన్ని చూశాడు ఆయన. తన గ్రంథాలలో వాటి గురించిన విశేషాలు రచించాడు. అంటే షట్చక్రములు కూడా దానివల్ల తెలుసుకుంటాయి. షట్చక్ర భేదనం జరుగుతుంది గాయత్రి మంత్రం చేస్తే. అందుకే గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తుంటారు. ఉపనయన సమయంలో గాయత్రి ఎందుకు చెప్పాలా అంటే గాయత్రి మంత్రం
మహాశక్తినిచ్చేటువంటి మంత్రం అది. విశ్వామిత్రుడు దర్శించేటువంటి మంత్రం. ఆ మంత్ర ప్రభావం వల్ల ఆయన బ్రహ్మర్షి అయినాడు. మామూలు మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తి, పరాక్రమవంతుడుగా ఉన్న వ్యక్తి ఆ వశిష్ఠుని చేతుల్లో నిలవలేక ఆయన తెలుసుకొని దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మదేజో బలం బలం, క్షత్రియుడుగా నా అస్త్రాలు శస్త్రాలు ఏమీ వశిష్ఠుడి నుండి పనిచేయలేదు. నేను అస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. రుద్రుని గురించి తపస్సు చేసే అస్త్రములన్నీ పొందాడు. వశిష్ఠుడి ముందు నిల్చున్నాడు, అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. వశిష్ఠుడు ఏమీ చేయలా, తన బ్రహ్మదండాన్ని పెట్టుకొని కూర్చున్నాడు. అక్కడ యోగదండం అస్త్రాలు వేస్తున్నాడు, బ్రహ్మదండం మింగుతున్నది. చెట్టు చివరికి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు విశ్వామిత్రుడు. బ్రహ్మాస్త్రం బ్రహ్మదండాన్ని దాటి ఆయన మీదకి వచ్చి ఆయన మింగాడు వశిష్ఠుడు. ఏం మిగలేదు. ఇంకా ఏమైనా ఉన్నాయా విశ్వామిత్ర అన్నాడు. అని అయిపోయినాయండి, నేనైతే బాగున్నాడు. ఆయన గొప్పలేదు. ఎందుకంటే కామక్రోధలోహమోహమదమాత్సర్యములను జయించినటువంటి మహనీయుడు వశిష్ఠుడు. అటువంటి వాడు వశిష్ఠుడు అంత వాడిని కావాలి నేను అని చెప్పి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయనకు ఆకాశంలో నుండి గాయత్రీదేవి సాక్షాత్కరించింది. తన మంత్రాన్ని వినిపించింది. ఆ మంత్రం చేయడం మొదలుపెట్టాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల ఆయన దివ్యశక్తులు సాధించగలిగాడు. 1000 ఏళ్ళు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఇంద్రుడు చూస్తున్నాడు. ఇంద్రుడు చూస్తూ వీడెవడో ఇట్లా తపస్సు చేస్తున్నాడు, విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, ఆయన నా సింహాసనానికి ఏమైనా ఎసరు పెడతాడేమో, తపశక్తి వచ్చిన తర్వాత ఎవరు నిలవలేదు కనుక రాకముందు మనం ఏదైనా చేయాలి అనుకున్నాడు ఇంద్రుడు. మేనకను పిలిచాడు. మేనకాలు వెళ్ళి ఆ విశ్వామిత్రుడి యొక్క తపస్సును పాడు చెయ్యి అన్నాడు. పాడు చెయ్యి అంటే మేనక వచ్చింది, ఆడింది, పాడింది, నాట్యం చేసింది. ఆ సౌందర్యానికి వ్యామోహితుడైనాడు విశ్వామిత్రుడు. తపస్సు ఆపాడు. ఆమెతోటి విహరించడం మొదలుపెట్టాడు. ఆమె జాగ్రత్తగా ఇతని తపస్సు ఖర్చు పెట్టిస్తున్నది. విశ్వామిత్రుడి యొక్క తపస్సు మంచి వర్షాకాలం అనుకోండి, మల్లెపూలు రావు, ఎండాకాలంలో వస్తాయి. మహర్షి నాకు ఈ పూట మల్లెపూలు ధరించాలని ఉన్నది. సరే మల్లెపూలు సృష్టించి ఇచ్చేవాడు. తపశక్తి వల్ల ఏదైనా చేయగలడు. అలా చేసుకున్నాడు. 1 సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచిన తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు విశ్వామిత్రుడితోటి మేనక, మహర్షి ఈ పూట నాకు మలయాచలం మీద వెరిద్దామన్నది, నన్ను మలయాచలం తీసుకెళ్ళండి అన్నది. మలయ పర్వతం, అక్కడ చంద్ర వృక్షాలు ఉంటాయి, చల్లగా ఉంటుంది, ఎండాకాలం అక్కడికి వెళ్దామండి అని. ఆమె నడుము పట్టుకున్నాడు. ఆయన పైకి లేచింది అని కిందనే ఉన్నాడు. దేవుడి మహర్షి మీరు పైకి రావటం లేదు, నేను పైకి రాలేకపోతున్నాను అంటే, ఇంతకుముందు మేనకతో హిమాలయాలలో విహరించాడు, మేరు పర్వతం దగ్గర విహరించాడు, గంధమాదన పర్వతం మీద విహరించాడు, గంగానదిలో విహరించాడు, ఆకాశంతో తిరిగారు. ఇప్పుడు ఆకాశయానం శక్తి చాలలేదు, ఏమైపోయింది అంటే చెక్కు బౌన్స్ అయింది, తపస్సు అయిపోయింది. మేనక సహజంగా అప్సరస కాబట్టి ఆకాశానికి లేచింది. నా తపశక్తి అయిపోయింది మేనక. 1000 ఏళ్ళు చేసినటువంటి తపశక్తి పూర్తి అయిపోయింది. నేను పైకి రాలేకుండా ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి పైకి నువ్వు అన్నాడు. నేను తీసుకెళ్ళనండి, గుడ్ బై అని. అదేమిటి మేనక, మన ఇద్దరం ప్రేమించుకున్నాము, నా వల్ల నువ్వు గర్భవతి కూడా అయినావు అని అంటే, మాకు ప్రేమలు దోమలు ఇట్లాంటివి ఉండవండి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ వల్ల వచ్చాను నేను. ఆయన మీ తపస్సు చెడగొట్టమన్నాడు, చెడగొట్టాను. మీరు కామానికి లొంగిపోయినారు. 1000 ఏళ్ల తపశక్తి 1 సంవత్సరంలో ఖర్చు అయిపోయింది. చేయగలిగింది ఏం లేదు. నా డ్యూటీ నేను చేశాను, నేను వెళ్తున్నాను. ఏం చేస్తాడు? ఏం చేయగలిగిన శక్తి ఏం లేదు. జీవితంలో ఇంకా ఎన్నడూ కామానికి లొంగకూడదు ప్రతిజ్ఞ చేశాడు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఈసారి ఇంద్రుడు రంభను ఇచ్చాడు. రంభా, నీకు డ్యూటీ వేస్తున్నాను, నువ్వు వెళ్ళి విశ్వామిత్రుడు తపస్సు చెడగొట్టు అంటే, అన్నది కిందటిసారి మేనకకు లొంగాడండి, మనందరికీ తెలుసు కదా. ఇంకా లొంగడు ఆయన దగ్గరికి నన్ను పంపించవద్దు, ఆయన చాలా కోపిష్టి,
వనజభవ ప్రభావుడగు వారి వశిష్ఠు అపత్య శోకమన్వన నిధిలోన ముంచిన అవారిత సత్వుడు నిన్ను లొట్టి అనిమిషులెల్లవానికి భయం పడుచుండుదురు అట్టి ఉగ్ర కోపను గడకేగి నిలుమన వాడియే ధర్మువే పాకశాసన అమ్ముని అలిగి చూసుడును ఆ క్షణమాత్రన గోత్రధారుణీద్రమ్ములు రయ్యు ఐసుముదక్కగా అంబుదులింకు మూడు లోకమ్ములు దగ్గిరందిరుగు గాడ్పు చెలింపగనూడు ఉగ్రతన్వమ్మిన అట్టి కోపరువానికి భామలు ఓవనొడరే. మహనీయుడు బ్రహ్మంతవాడైన వశిష్ఠుని యొక్క 9 కుమారులను చంపించినటువంటి వాడు నిర్దయుడైన క్రోధ స్వభావుడు. ఆయన దగ్గరికి బొమ్మనద్దు. ఆయన తలుచుకునేటైతే సముద్రాలు ఇంకిపోతాయి, కులపర్వతాలు కూలిపోతాయి, వద్దు అంటే ఇంద్రుడు అన్నాడు, నిన్ను నాకు సలహా ఇమ్మని పిలవలేదు, నేను ఇచ్చిన ఆజ్ఞను పాటించు అన్నాడు. సబార్డినేట్ హైయర్ అఫీషియల్ ఏం చేస్తుంది? రంభ వెళ్ళింది, ఆడింది, పాడింది. విశ్వామిత్రుడు చూశాడు, ఈసారి నువ్వు వచ్చావు, నీకు బుద్ధి లేదు, ప్రతిసారి ఇట్లా ఊగుతాను అనుకుంటున్నారా మీరు మీ అప్సరసులు? ఏమనుకుంటున్నా విశ్వామిత్రుడు అంటే, నీవు నన్ను కామ వ్యామోహితుల్ని చేయడానికి ప్రయత్నించావు కనుక నీవు 1000 ఏళ్ళు పాషాణముగా ఉందువుగాక అని చెప్పించాడు. రంభ కాస్త రాయి అయిపోయింది. ఒకసారి మళ్ళీ చూసుకున్నాడు విశ్వామిత్రుడు, 1000 ఏళ్ళు రంభను పాషాణంగా ఉంచాలనంటే తన 1000 ఏళ్ల తపశక్తి ఖర్చు అయిపోయింది అనుకున్నాడు. అయ్యో, కిందటిసారి 1000 ఏళ్ల తపస్సుతో కాస్త సుఖపడినా సుఖపడ్డా, ఈసారి రాయిగాటి పెట్టడానికి సరిపోయింది. క్రోధానికి లొంగానే నేను జీవితంలో, ఇంకా క్రోధానికి లొంగకూడదు, ఇంకా లోభానికి లొంగకూడదు, ఇంకా అరిషడ్వర్గం దేనికి నేను లొంగను, బ్రహ్మర్షిత్వాన్ని సాధించి తీరాలి అనుకున్నాడు. మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఈసారి ఇంద్రుడే వచ్చాడు, బ్రాహ్మడిగా వచ్చి 1000 ఏళ్ళు తపస్సు చేసి ముందు అంత ఆహారం పెట్టుకున్నాడు. ఆకులు ఆఖరి ఆహారం తీసుకుందామని, భవాన్ భిక్షాందేహి, అయ్యా నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టు అన్నాడు ఆ బ్రాహ్మడు. విశ్వామిత్రుడు చూశాడు, ఇంతకు ముందు కామానికి లొంగాను, క్రోధానికి లొంగాను, ఇప్పుడు ఈ అన్నం నాకే కావాలి అన్న లోభానికి లొంగితే మళ్ళీ నేను ఏమైపోతుందో, అయ్యా తీసుకెళ్ళి ఆహారాన్ని చూశాడు. అప్పుడు ఇంద్రుడుగా స్వస్వరూపాన్ని ధరించాడు. విశ్వామిత్ర, నీవు ఇంద్రియములను జయించావు, నీకు బ్రహ్మర్షిత్వం వచ్చింది, నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షివి అన్నాడు. అంటే నువ్వు ఆ మాట అంటే కుదరదయ్యా, వశిష్ఠుడు అనాలా అన్నాడు. వశిష్ఠుడిని పిలిపించారు, బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచారు. ఇలా విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని సాధించడానికి కావలసిన శక్తిని గాయత్రీ దేవి ఇచ్చింది. అఖిల ప్రపంచంబు అన్యథా కల్పించే పటురోషరేఖ సాఫల్యముందా, త్రైశంకవంద్రైన తారకామండలం ఆకాశ మార్గంబునందు నిలిపే, మాలినీ తీర నిర్మల సైకతనులలో మెరగాప్సరసతో మేలవాడే, ఆమ్నాయమాత గాయత్రీ మహాదేవి ప్రణుతించి బ్రహ్మర్షి పదము గంచే, ఎవడాదండు సామాన్య ఋషియ తలప తాటకా కాళరాత్రికి దాశరథికి, కాలకంధర కోదండ ఖండనునకు కార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు. మాలినీ తీరంలో అలా వ్యామోహితుడైనాడు, చివరకు బ్రహ్మర్షి అయినాడు. ఎక్కడైనాడు అంటే సిద్ధాశ్రమంలో తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసేటువంటి ప్రదేశాన్ని మార్చుకున్నాడు. మాలినీ తీరంలో నేను పొరపాటు చేశాను, కామక్రోధాలకు లొంగాను, కానీ ఇక్కడ నాకు తపస్సు సిద్ధించదు అని హిమాలయాలలో ఉన్నటువంటి సిద్ధాశ్రమానికి వెళ్ళాడు. ఆయన మహనీయుడు
తపస్సంపన్నులైన సిద్ధాశ్చర్మ యోగులు అక్కడ ఉన్నారు. త్రేతాయుగంలో సిద్ధాశ్చర్మ వర్ణన మనకు రామాయణంలో కనిపిస్తుంది. రామ లక్ష్మణులకు ఆయన సిద్ధాశ్రమాన్ని చూపించట. భారతంలో నలదమయంతుల చరిత్రలో మనకు సిద్ధాశ్రమం కనిపిస్తుంది. దాని గురించిన 1-2 విశేషాలు చెప్తాను. ఈ లోపు మామూలుగా చదువుకున్నటువంటి వాళ్లకు వాళ్ళ గాయత్రి మంత్రం అనేకులు కొన్ని వేల లక్షల మంది చేస్తున్నారు. గాయత్రి పరివారం వాళ్ళు అందరి చేత గాయత్రి మంత్రాన్ని చేయిస్తున్నారు. మంచిదే. అయితే ఒక సందేహం రావాలి. విశ్వామిత్రుడికి గాయత్రీదేవి తపస్సు చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే సాక్షాత్కరించి తన మంత్రాన్ని ఇచ్చింది. ఆయన తపస్సు ఎప్పుడు మొదలుపెట్టాడు? ఆయన మహారాజు, రాజ్యాన్ని పరిపాలిస్తూ వశిష్ఠుడి చేత అవమానం పొంది తపస్సు మొదలుపెట్టాడు. అంటే ఆయన అప్పటికే మహారాజు. పెళ్ళయిందంటే క్షత్రియుడు, గొడవ ఉండాలి. బ్రహ్మక్షత్రియ వైశ్యులకు పూర్వకాలంలో శాస్త్ర ప్రకారం ఉపనయనం ఉండేది. మరి ఉపనయనం అయింది కదా విశ్వామిత్రుడికి. ఈ గాయత్రి మంత్రం ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయన వినిపించింది కదా. మరి ఆయన ఉపనయనం చేసేటప్పుడు ఏ గాయత్రి మంత్రాన్ని చెప్పారు? ఉపనయనం చేసేటప్పుడు బ్రహ్మోపదేశం చేస్తారు, గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. మరి ఈ గాయత్రి అప్పటికి లేదుగా. మనం ఇవాళ గాయత్రి మంత్రాన్ని గురించి చెప్పేటప్పుడు అస్య శ్రీ గాయత్రి మహామంత్రస్య విశ్వామిత్ర ఋషి అని చెప్పుకుంటున్నాం. అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆ మంత్రాన్ని మానవ లోకంలో విన్నవాడు విశ్వామిత్రుడు. మంత్రములు దివ్యలోకంలో ఉన్నాయి. అవి శాశ్వతములు, అవి సనాతనములు, చిరంతనములు. భూమి మీద మొదటిసారి ఎవడు వింటే ఆ మంత్రానికి అతడు ఋషి. గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు ఋషి. మరి విశ్వామిత్రుడికి ఉపనయనం జరిగినప్పుడు ఏం గాయత్రి చెప్పారు? ఈ ప్రశ్న రావాలే, మామూలుగా రాదు. అది అనుకుంటారు. ఈ గాయత్రి మంత్రానికి ముందు 2 రకములైనటువంటి గాయత్రి మంత్రాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మ గాయత్రి, ఆదిదేవుడైనటువంటి బ్రహ్మ. జగదాది అనాదిస్వం జగదంతో నిరంతక జగద్యోనిస్వం జగదీశోరీశ్వర. ఒకప్పుడు బ్రహ్మదేవుడికే పూజ్యత ఉండేది, బ్రహ్మదేవుడికే గుళ్ళు ఉండేవి, బ్రహ్మదేవుడినే అందరూ పూజించేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో బ్రహ్మ గాయత్రి ఉండేది. భాగవతంలో కశ్యప మహర్షి ఆయన దీతిదేవి బలవంతం చేస్తే అకాలంలో సంధ్యా సమయంలో ఆమెతో సంగమించాడు. హిరణ్యకశిపులు పుట్టారు. అసమయంలో చేశాడు, చేయకూడని సమయంలో శృంగారం. అది దోషం. ఆ దోషం పోగొట్టుకోవడం కోసం ఏం చేశాడు ఆయన అని అంటే భాగవతంలో ఉన్నది. బ్రహ్మగాయత్రము జపించే ఆయన బ్రహ్మగాయత్రిని చేశాట ఈ పాపం పోవడం కోసం. ఆశ్రమాలలో ఇప్పుడు ప్రాచీన కాలంలో అలవాటు ఉండేది. ఎవడన్నా పిల్లగాడు తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేస్తే రే నువ్వు 3000 గాయత్రి చెయ్యి కూడా, లేకపోతే నీకు అన్నం బెటర్ అనేవాడు. అంటే 3000 4000 గాయత్రి చేస్తే వాడు చేసిన దోషం పోతుంది అని చెప్పి. యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ పరిముచ్యతే, యదన్హాత్ కురుతే పాపం తదన్హాత్ పరిముచ్యతే. ఏ రాత్రి చేసిన పాపం ఆ రాత్రితోటే పోవాలి, ఏ పగలు చేసిన పాపం ఆ పగలతోటే పోవాలి. గాయత్రి మంత్రం చేస్తే సర్వ పాప విమోచక, అది సర్వ పాపములను పోగొడుతుంది. సావిత్రీం జప కౌంతేయ సర్వ పాప ప్రణాశినీం అన్నాడు మార్కండేయ మహర్షి ధర్మరాజుతోటి. సహస్ర పరమాం దేవీం శతమధ్యాం శతామరాం. రోజుకు 1000 చేయి, లేకపోతే కనీసం ఒక 100 చేయి. అది చేయలేకపోతే 10 సార్లు అనుకో, సర్వ పాపములను పోగొడుతుందయ్యా అది అని చెప్పి. అలాంటి గాయత్రి మంత్రం బ్రహ్మ గాయత్రి చేశాడు కశ్యపుడు. అట్లాంటిది ఇంద్ర గాయత్రి అని ఒకటి ఉన్నది. ఋగ్వేద ప్రోక్త మంత్రేషు గాయత్రి ఏకపదోత్తమ ఐంద్రీ దృష్టా వశిష్ఠేన మహతా తపసా పురా. ఋగ్వేదంలో వశిష్ఠుడు దర్శించినటువంటి ఇంద్ర గాయత్రి మంత్రం ఉన్నది. ఆ ఇంద్ర గాయత్రి అది మహనీయమైనటువంటి మంత్రం.
ఋగ్వేద కాలం నాటికి ఇంద్రుడిని సర్వేశ్వరుడిగా భావించేవాళ్ళు. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిని ఇంద్ర ఈశ్వర అభేద సూత్రములు అని రాశాడు. ఋగ్వేదంలో ఏ దేవుడికి కూడా ఇన్ని నామములు లేవు, శివునికి కానీ విష్ణువుకి కానీ లేవు. ఒక ఇంద్రుడికి మాత్రం 1000 నామములు ఉన్నాయి. ఇంద్ర సహస్ర నామములను ఆయన వెతికి తీసి వాటిని అందరికీ తెలియజేశాడు. ఇంద్ర సహస్రనామావళి, ఇంద్ర గాయత్రి. ఇంద్రుడికే దేవతలలో సర్వాధిక్యం ఉండేది అని చెప్పి ఋగ్వేదం చెప్తుంది. అందుకే మామూలుగా ఇంగ్లీష్లో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలు ఉన్నాయి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అట్లనే దేవుడు అని ఉంది. దేవుడికి సంస్కృతంలో దేవః. దేవః పాజిటివ్, దేవ, దేవతర, దేవతమ, సుందర, సుందరతర, సుందరతమ. దేవతమ అంటే ఇది సుప్రీం గాడ్. ఈ సుప్రీం గాడ్ దేవతమ అన్న శబ్దం ఋగ్వేదంలో ఒక ఇంద్రుడికి మాత్రమే ఉపయోగించబడింది, ఇంకెవరికి కూడా ఉపయోగించబడలేదు. కనుక వేద కాలం నాడు, ప్రాచీన కాలంలో ఇంద్రుడు సర్వేశ్వరుడుగా భావించబడినటువంటి ఆ కాలంలో ఉండేది. ఇలా ఇంద్ర గాయత్రి ఒకప్పుడు బాగా ప్రకాశిస్తూ ఉండేది. బ్రహ్మ గాయత్రి ఉండేది. విశ్వామిత్రుడు వచ్చి ఆ గాయత్రి మంత్రాన్ని జపించి బ్రహ్మశిత్వాన్ని సాధించడం వల్ల ఆనాటి నుండి కూడా ఉపనయనములలో ఆ పాత బ్రహ్మగాయత్రిని, ఇంద్రగాయత్రిని మానేసి ఈ సౌర గాయత్రి, ఇవాళ మనం చేసేది సౌర గాయత్రి అంటే సూర్య సంబంధమైన గాయత్రి. సవితురు వరేణ్యం భర్గః, సూర్యుని యొక్క శ్రేష్టమైనటువంటి తేజస్సు. ఆ సూర్య సంబంధమైన గాయత్రి మంత్రాన్ని చేస్తుంటారు. ఇందులో కొంతమంది వైష్ణవులు అయితే ఆ మంత్రానికి అధిదేవతగా సూర్య నారాయణుణ్ణి భావిస్తారు. మంత్రం అదే, భావించడం మాత్రం ఆయన విష్ణుమూర్తి, సూర్య నారాయణుడు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి ఆరీ హిరణ్మయ బహుధృత శంఖచక్ర. శంఖచక్రధారి అయినటువంటి సూర్యనారాయణుడు అని భావిస్తారు. మంత్రాది దేవతగా గాయత్రి మంత్రాది దేవతగా. ఈ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించటం వల్లనే సావిత్రి తన భర్తను రక్షించుకోగలిగింది. సావిత్రి సత్యవంతులు కదా, అందరికీ తెలుసు. సినిమాలు వచ్చినాయి, కథలు వచ్చినాయి, నాటకాలు వచ్చినాయి, అందరికీ తెలుసు. ఎలా భర్త ఆయువు అయిపోయింది, ప్రాణాలు తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వచ్చాడు. సావిత్రి చూడగలిగింది. మామూలుగా యమభటులు ఎవరైనా వచ్చి ఆ జీవుడి ప్రాణాలు తీసుకెళ్తుంటే కనిపిస్తారా? ఎవడు చూస్తాడు? పక్కన ఉన్న వాడికి ఏమన్నా యమధర్మరాజు కనిపిస్తాడా? యమధర్మరాజు భటుడు కనిపిస్తాడు. అంటే మామూలు వాడుగా ఏంటైతే యమధర్మరాజు స్వయంగా రాడనుకోండి, ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ఐజీనో డీజీపీనో వస్తారు, కానిస్టేబుల్ పంపిస్తారు. మామూలుగా ఏదో భటుడిని పంపిస్తారు. యమధర్మరాజు స్వయంగా దిగి వచ్చాడు, ఏదో స్పెషల్ కేసు అన్నమాట. వచ్చి చూశాడు, ప్రాణాలు లాగాడు. ప్రాణాలు లాగుతుంటే యమ భాష్యం అని అంటాం. సత్యవతి చూస్తున్నది, యమధర్మరాజు కనిపిస్తున్నాడు. సావిత్రి చూస్తున్నది, యమధర్మరాజు కనిపిస్తున్నాడు. సత్యవంతుడి ప్రాణాలు లాగెడుతున్నాడు. తన భర్త ప్రాణాలు యమధర్మరాజు భాష్యం వేసి లాగడం కనిపిస్తున్నాడు ఆవిడకు. ఆయన ఆకాశంలో బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఈమె వెంటబడింది. ఎట్లా వెంటబడగలిగింది? ఇప్పుడు ఈమెకు ఆకాశయానం ఎట్లా వచ్చింది? లేకపోతే ద్విదృష్టి ఎట్లా వచ్చింది అంటే గాయత్రి మంత్ర జపం వల్ల వచ్చింది. గాయత్రి చేస్తే యాస్ట్రల్ విజన్ డెవలప్ అవుతుంది, యాస్ట్రల్ ట్రావెల్ డెవలప్ అవుతుంది. యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఒకటి భౌతిక శరీరంతో ఆకాశ మార్గంలో ప్రయాణం చేయడం, అదొకటి. అట్లా కాక సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం. ప్రతి వ్యక్తికి కూడాను ఫిజికల్ బాడీతో పాటు యాస్ట్రల్ బాడీ ఉంటుంది. ఆ యాస్ట్రల్ బాడీ సపరేట్ అయి అది ఆకాశంలో ప్రయాణిస్తుంది. ఈ సావిత్రీదేవి ఆ ఆకాశంలో ప్రయాణించింది. ఆయన ఎందుకు బతికిలాడుకున్నది? భర్త ప్రాణాలు తెచ్చుకోగలిగింది. దేనివల్ల? గాయత్రి మంత్ర ప్రభావం వల్ల.
గాయత్రి మంత్రం బాగా జపం చేసేటట్లయితే ఈ రకమైనటువంటి స్థితి వస్తుందన్నమాట. అందువల్ల సావిత్రి వలె విశ్వామిత్రుడి వలె గాయత్రి మంత్ర సాధన అసామాన్యమైనటువంటిది. యమ పాశములు కట్టి తీసుకొని వెళ్తున్నటువంటి వాడిని కూడా వెనక్కు రప్పించేటువంటి శక్తి గాయత్రికి ఉన్నది. ఒకసారి నేను కాశీలో ఉన్నాను. మా వాడు ఒకడు ఉన్నాడు, నాతో పాటు వచ్చిన బైరారంలో వాడు భైరవుడు కనిపించాడు. వీడు ఆడు రేపటితో పూర్తి అయిపోయిందన్నాడు. దేవుడి స్వామి నాకు పరివారంలో వాడు, నాకు బాగా అప్పుడు నాకు ఎంతో సేవ చేస్తున్నాడు, వాడిని రక్షించు అన్నాడు. ఆయన నది అదృశ్యమైనాడు. అంటే నేను ముందు చెప్పాడంటే కొంత గురువు ఇచ్చాడనమాట. రజ్జుముతాంచి వచ్చు యమరాజులు వెంకకు పంప, గంగలో మజ్జనమాచరించి నిశి మధ్యను ధ్యానము చేయ, శూరి గజ్జలను పుష్మీయ పద కంజములంకని బింబజేయు, ఆ గజ్జల రూపు నిందలతో కాశిక నేరెడు కాల భైరవున్. ఎవరెవరా చూస్తున్నాడు కానీ భైరవుడు నిల్చున్నాడు. ఆ రాత్రి అర్ధరాత్రి వేళ గంగా స్నానం చేసి జపం చేసి ధ్యానం చేసుకుంటే వచ్చాడు. యమధర్మరాజు ఆ భైరవుని చూసి వెళ్ళిపోతాడు. దుర్జయ కాలదండధరు దూరంగా పొరువెత్తజేయు నీ గర్జన మీద మోజుపడి కాశీకి వచ్చింది. స్వామి నేను కాశీ ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? నీ గర్జనని గమనించానయ్యా. దుర్జయ కాలదండధరు దూరంగా పొరువెత్తజేయు నీ గర్జన మీద మోజుపడి కాశీకి వచ్చింది. శబ్దశాసనోపార్జితమైన నాదు కవితాకృతి నర్పణ చేయుచుంటి, ఓ నిర్జన పూజ్య పాద ఇక నీలకు చిత్తమునదు భాగ్యము. స్వామి నేనేమి ఇవ్వగలనయ్యా నీకు? నేను చేయగలిగిందెంత, నేను ఇవ్వగలిగిందెంత? సామాన్యుడిని నేను. సాధనమాదెంత, మాదు జపములెంత, తపములెంత, మా హోమములెంత, మాదు మంత్రముల శక్తి ఎంత. నీవే చేయింపవలయు, నీవే సిద్ధులియవలయు, సిద్ధించిన దాకా తను జడకుండా చూడవలయు. నీ అనుగ్రహం కలిగిందాక ఈ శరీరం పతనం కాకుండా చూడు స్వామి. గమనిక నీరు పాదముల గజ్జల సప్పుడు, అట్టహాసం డమరుకాదము శునకడంబరము గుర్తింప, భక్తితో నెమగుతునుంటి కాశీపురి నీరగు మంత్ర జపంబు చేయుతున్. సమయము దాడుచున్నయది స్వామి నను కరుణింపు మింతకున్. స్వామి నేను కాశీ వస్తున్నానంటే నీ గజ్జల సప్పుడు వినడానికి వస్తానయ్యా. కాటి కాపర్లకు పాతకాలంలో గజ్జలు ఉండేవి. ఊళ్ళో కాటి కాపరు వస్తున్నాడు అని అంటే గజ్జల సప్పుడు వింటే పాతకాలంలో పల్లెటూళ్ళలో కాటి కాపరు వస్తున్నాడు అని అర్థం. కొన్నాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వంలో గ్రామాలలో పోస్ట్ మ్యాన్లు నియమించేటప్పుడు వాళ్ళు గజ్జలు కట్టుకొని వచ్చేవాళ్ళు. అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ కాలి గజ్జల సప్పుడు కంటే కాస్త జంతువులవి దూరంగా పోతుంది అని చెప్పి అలా ఆ గజ్జల సప్పుడుతో కాటి కాపరిగా ఆయన వస్తుంటే జగద్గురు శంకరాచార్యుల వారు చూశాడు ఆయన. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అన్నాడు కాలభైరవుడు. నువ్వు కాటి కాపరి వస్తున్నావు, అయితే అవతలికి దూరంగా వెళ్ళిపో అన్నారట శిష్యులు. అంటే నువ్వు ఎవరిని పోమంటున్నావయ్యా అవతలికి? ఈ శరీరాన్ని పోమంటున్నావా, ఈ జీవుని పోమంటున్నావా, ఈ ఆత్మను పోమంటున్నావా, దేని బయటికి పోమంటావా, అవతలికి పోమంటావు అని అడిగాట శంకరుణ్ణి. అప్పుడు ఆయన పరమేశ్వరుడు విశ్వనాథుడు కాలభైరవుడు తెలుసుకొని అంటాడు ఆయన. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. బ్రహ్మజ్ఞాని కనుక అయ్యేటైతే చండాలుడైనా ద్విజుడైనా నాకు గురువే ఎవరైనా సరే అంటాడు. అలాంటి భైరవుడు కాశికా క్షేత్ర రక్షకుడైనటువంటి భైరవుడు. ఆయన మృత్యువును జయించాలంటే కాలభైరవుణ్ణి ఉపాసిస్తే. కాశికా క్షేత్రము నేరడి కాలభైరవు గుంచితే, మరపులేని మహత్వపూరిత మంత్రసిద్ధుడవదు. కాశీ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి కాలభైరవుడు
ఆయన కనుక పూజిస్తే ఆరాధిస్తే ఆయన మృత్యువును జయించే రహస్యం చెబుతాడు మీకు. మృత్యుంజయుడగు గెడులో ఎరుగు ఆనేస్తం. మృత్యుంజయుడు కావడం ఎట్లా? త్రైలింగ స్వామి నడుగు దాపలికములేక చెప్పు. త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు జీవించాడు. కాశీలో 200 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. కాళీదేవి మంత్రసిద్ధుడైన ఆ మహాపురుషుడు రోజు కాలభైరవ ఆలయానికి వెళ్ళేవాడు. సంధ్యా సమయంలో కాలభైరవ హారతి చూడమని కాళీదేవి ఆయనకు ఆజ్ఞ ఇచ్చింది. రోజు వెళ్ళేవాడు అక్కడికి. ఆ మధ్య నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన చూడటానికి వెళ్ళలేదు. ఆయన ఆశ్రమం త్రైలింగ స్వామి యొక్క ఆశ్రమం సమాధిలో ఉన్న ప్రదేశం ఉన్నది. ఏమయ్యా ఇంకా నన్ను చూడటానికి రాలేదు అని అడిగాడు ఆయన. వస్తున్నాను స్వామి అని వెంటనే బయలుదేరి వెళ్ళాను నేను. అట్లా చిరంజీవి కావటం ఎట్లా? త్రైలింగ స్వామి నడుగు ఆపలికములేక చెప్పు. కినారాం అఘోరీనో కాలూరాం సిద్ధున్నో చెప్పకున్న అడిగి చూడు సిద్ధేశ్వరు మౌన గురుని. వీళ్ళెవరూ చెప్పకపోతే ఆ మౌనస్వామి ఉన్నాడు కొత్తాడంలో, ఆయన అడగండి, ఆయన చెప్తాడు. అలా మహనీయుడైనటువంటి త్రైలింగ స్వామి వంటి వారు కాశీలో 100 సంవత్సరాలు జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు. భైరవుడు అంటే కాశీనగర రక్షకుడైనటువంటి వ్యక్తి. ఆ భైరవ స్వామి యొక్క అనుగ్రహం కోసం నేను కాశీ వెళ్తుంటాను. నిరంతరం కాశీలో ఉండే నెలలు కాశీలో ఉండి తపస్సు చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడి యొక్క సన్నిధి అసామాన్యమైనటువంటిది. అలా కాశీలో ఉండేటువంటి ఆ భైరవ స్వామిని ఆరాధిస్తూ ఉంటే ఒకసారి ఒక చిన్న విశేషం జరిగింది. నేను మొదటిసారి కాశీ వెళ్ళడానికి ఒకసారి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే ఎవరో ఒక మహనీయుడు కనిపించాడు. కనిపించి స్వామివారు నాకు మీరు చిన్న సహాయం చేయాలన్నాడు. నీవు అవతారకు మహనీయుడిగా కనిపిస్తున్నావు, దివ్య శరీరంతో ప్రకాశిస్తున్నావు, నీకు నేను చేసేది ఏమిటి అన్నాను. అంటే కాదు, నేను దివ్య పురుషుణ్ణి, నాకు ఇప్పటికీ దివ్యశక్తులు కొన్ని ఉన్నాయి, కానీ నేను శాపగ్రస్తుణ్ణి అన్నాడు. అదేమిటి స్వామి అన్నాను. నేను దక్షిణ దేశంలో కొన్ని వేల పాటలు రచించిన వాగ్గేయకారుణ్ణి. నేను చేసినటువంటి నారాయణ సంకీర్తన ఫలితంగా నేను వైకుంఠానికి వెళ్ళాను. వైకుంఠంలో ఉన్నాను. 450 సంవత్సరాల పైనుంచి నేను వైకుంఠంలో ఉన్నాను. 500 ఏళ్ల క్రింద ఉన్నాను దక్షిణ దేశంలో. నేను ఒకరోజు కాశీ నుండి విశ్వనాథుడు వచ్చాడు. విశ్వనాథుడి దర్శనానికి ఆయన వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి పరివారంలో ఉన్న నేను చిన్న పొరపాటు అపచారం చేశాను ఆయన. ఒకనాడు జయ విజయులు సనక సనందనాథులకు చేసినంత అపచారం కాదు, కానీ చిన్న అపచారం చేశాను. నా వైపు చూశాడు. నువ్వు ఇక్కడ ఉండదు, కిందికి వెళ్ళు అన్నాడు. నేను భూమి మీదకి వచ్చాను, తిరుగుతున్నాను. ఇక్కడ నేనేమో చేయగలను, కానీ నేను మళ్ళీ పైకి వెళ్ళాలి, స్వామి వారు నాకు సహాయం చేయండి, నేనేం చేయగలను అన్నాడు. నేను కాశీకి వెళ్ళి విశ్వనాథుడి కాళ్ళ మీద వెళ్ళి ఆయన క్షమాపణ వేడాలి, ఆయన అనుగ్రహించమని ప్రార్థించాలి. కానీ నేను కాశీ వెళ్దామని వెళ్ళినప్పుడల్లా గంగా తీరం వెళ్తే గంగా అవతలి పొద్దున కాశీలో భైరవుడు శూలధారి తీసుకొని నన్ను లోపలికి రానివ్వటం లేదు. మీరు నా దగ్గర వెళ్ళి ప్రార్థించండి, నన్ను మాత్రం రాణిస్తాడయ్యా. లేదు లేదు, మిమ్మల్ని రాణిస్తాడు. మీరంటే ఆయనకు చాలా ప్రేమ. ఏదో వెళ్ళాను, ఆయన కోసం ప్రార్థించాను. అలా కాలభైరవుడి యొక్క అనుగ్రహం సామాన్యమైనటువంటిది కాదు. కనుక కాశీ వెళ్ళాలి, కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. సాక్షి గణపతిని చూడండి, విశ్వనాథుని చూడండి, అన్నపూర్ణని దర్శించండి. కాశీ అంటే కాశీ రక్షక కాలభైరవునకు కామాఖ్యయౌ కాళికిన్ రాశీభూతరసస్వరూపము శ్రీరాధా మహారాణికి నాశం వెన్నడు లేని సిద్ధగతికిన్ నా సద్గురు శ్రేణికి ఆశాస్యంబులు తీర చేసెదను సాష్టాంగ ప్రణామంబులన్. పరమేశ్వరి బృందావనేశ్వరి రాధాదేవి, కాళీ కామాఖ్య ఉన్న కాళీ
కొంతాడులో గుంటూరులో అవతరించిన కాళీ, కాశీ రక్షకుడైన కాలభైరవుడు, ఎక్కడ పిలిచినా అక్కడికి వచ్చే స్వామి, హిమాలయాలలో ప్రమాదంలో ఉంటే వచ్చి రక్షించిన స్వామి, ఎందరికో ప్రాణభిక్షలు పెట్టినటువంటి స్వామి. ఓ నమో భూతనాథం నమః ప్రేతనాథం నమః కాలకాలం నమో రుండమాలం నమః కాళికా ప్రేమలోలం కరాళం నమో భైరవం కాశికా క్షేత్రపాలం. అటువంటి కాశీ క్షేత్రపాలకుడు ఒకరోజు కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను. నా పక్కన నా దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నటువంటి ఒక యతి కూర్చున్నాడు. ఆయన పెద్దవాడే, రిటైర్ అయ్యేవాడు, సన్యాసం తీసుకున్నాడు. కాలభైరవ మంత్ర దీక్ష చేశాడు. ఆయన అన్నాడు, స్వామివారు మీ దగ్గర కాలభైరవ మంత్రం తీసుకొని నేను కొన్ని లక్షలు చేశానండి, నాకు ఏ అనుభూతి రాలేదు, ఇప్పటి వరకు ఏ దేవతాంగ సూచన కనపడలేదు, నేను వృద్ధుడైనాను, పెద్దవాడినైనాను, ఈ జీవితంలో భైరవుని చూడగలుగుతాను లేదు అని అనుమానంగా ఉందండి, మీరు అనుగ్రహించి నాకు దర్శనాన్ని ఇప్పించండి అన్నాడు. నేనెవరిని దర్శనం ఇప్పించడానికి, నేను ఎంతవాడిని, ఆయన అనుగ్రహించాలి, అయినా ప్రార్థిద్దాము అన్నాడు. ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఏ స్థలమున ఉన్నావో ఏమి చేయుచున్నావో, ఆకాశపు భూమికలో లోకములు లేని చోట శబ్దమొకటి వికసించిన జలమేఘమాలికలో ఏ స్థలమున ఉన్నావో ఏమి చేయుచున్నావో, గంగ ఒడ్డు నుండి పిలుచు కవి కొరకై రమ్ము స్వామి, రావయ్యా భైరవ, కాలాత్మకమో భైరవ, కాళీ ప్రియమో భైరవ, కంఠనేత్రమో భైరవ, కర్పరధరమో భైరవ. అక్కడ ఒక శవం దహనం అవుతున్నది. ఆ శవ దహనం జరుగుతుంటే కాశీలో శవములు దహించేటప్పుడు ఆ జీవిని ఆకర్షించి తీసుకుంటాడు భైరవుడు. తీసుకుని అతడు చేసినటువంటి పాపపుణ్యములు ఎన్ని వందల సంవత్సరాలు అనుభవించవలసిన వాటిని క్షణంలో అనుభవింపజేస్తాడు. అనుభవింపజేసి విశ్వనాథుడికి అప్పగిస్తాడు. విశ్వనాథుడు ప్రణవోపదేశం చేసి కైలాసానికి పంపిస్తాడు ముక్తినిచ్చి. ఆ శవం దహనమవుతున్నది. నేను అన్నాను ఆయనతోటి, ఒకసారి చూడండి, ఆ శవం వైపు చూడండి, భైరవుడు వచ్చాడు అన్నా. భైరవుడు కనిపించాడు. స్వామివారు, నా జీవితం ధరించిందండి అన్నాడు శిష్యస్వామి. అలా తపస్సు చేస్తే భైరవుడు కనిపిస్తాడు. ఇలా మహనీయులైనటువంటి యోగీశ్వరులు, సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి యోగుల యొక్క కృప సామాన్యమైనటువంటిది కాదు. వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల ఇటువంటివన్నీ ఎన్నైనా సాధ్యమైతే. ఒకసారి ఆ మధ్య హిమాలయాలలో సంచారం చేస్తుంటే ఒక ఆయన కనిపించాడు. మన ఇద్దరం కూడా 1000 ఏళ్ల కింద క్లాస్మేట్స్ను కలిసి చదువుకున్నాము, నీకు గుర్తున్నది కదా, నేను చూద్దామని అనిపించింది, అందుకని వచ్చాను అని అన్నాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది నాకు బాగా ఆప్తులైనటువంటి వాళ్ళు, 1000 ఏళ్ళు 2000 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు సిద్ధాశ్రమ యోగులు ఉన్నారు. ఎప్పటికైనా ఎవరైనా తపస్సు చేస్తే సిద్ధాశ్రమానికి వెళ్ళవచ్చు. త్రైలింగ స్వామి అక్కడ సిద్ధాశ్రమంలో 25 సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నాడు. ఇటీవలి కాలంలో సిద్ధాశ్రమాన్ని చూసిన వాళ్ళలో మేడం లావెట్స్కీ ఉన్నది, నారాయణదత్త శ్రీమాలి, స్వామి నిఖిలేశ్వరానంద ఉన్నారు. అటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అటువంటి సిద్ధాశ్రమ యోగులు, మహాపురుషులు, కాశీ రక్షకుడైన కాలభైరవుడు, ఈ దేవతలు, సిద్ధులు, వీళ్ళ యొక్క అనుగ్రహాన్ని సాధించండి. జీవితంలో తపస్సు చేసి దేవతల యొక్క కరుణను పొందండి. సిద్ధ గురువుల యొక్క కృప వల్ల దివ్యానుభవాలు సాధించండి. కనుక మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం, పరమేశ్వరుని యొక్క కరుణ మీ అందరి యందు వర్షించునుగాక. మా పీఠస్థాపకుడైన మౌనస్వామి మహాపురుషుడు సిద్ధయోగి, ఆయన కృప మీ యందు విరజిమ్మునుగాక. మీ అందరికీ శుభమగునుగాక. నారాయణ నారాయణ.